వార్డ్ మెంబర్గా గెలవని కొందరు కేటీఆర్ని విమర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సవాలును కేటీఆర్ స్వీకరించి 72 గంటల టైం కూడా ఇచ్చారు. అయినా చర్చకు రాకుండా రేవంత్ పారిపోయారన్నారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే కేటీఆర్లపై అసభ్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నేను ఆయన సూటిగానే అడుగుతా ఉన్నా మొదటిసారి, అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడదని నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ ఉనికే లేకపోతే, తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. దయచేసి అంతకుముందు మీ స్థాయి ఏంది, మీ గమ్యం ఏంది? మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఒకడు అంటాడు అసెంబ్లీకి రా. అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్? అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు. నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ పాస్, ఒక పాస్ ఇస్తావా, లోపటొచ్చి గ్యాలరీలో కూర్చుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటాయి. వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ గురించి మాట్లాడనా? నీ అయ్య నాట అయ్యా. ఎస్, బరాబరి చెప్తున్నా. కేసీఆర్ కేటీఆర్కి అయ్య కాదు, తెలంగాణకు అయ్యా బిడ్డ. అది కూడా రాసి పెట్టుకోరు మీరు. ఏ చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు మీరు అన్న. నేను అడుగుతా ఉన్నా. ఓడట సాగరహారంలో వీళ్ళు లేరట. అరే నాయన నీ దండం పెడతారా నాయన? సాగరహారం స్టేజ్ వేయించిందే కేసీఆర్ రా బాబు. నేనున్నాను కదా, నేనే కదా ఎగిరిన నా స్టేజ్ మీద. కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా? ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా? ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో, ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా? పేపర్ల పోటు వాళ్ళు రాలేదా? ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా? కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా? మనమే కదా ఆ రోజున. ఈయననే కదా, ఇల్లు ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్దింది. మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా? ఏది పడితే అది నోటికి ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, యూట్యూబ్లలో వస్తుంది, సెన్సేషన్ న్యూస్ వస్తుంది. గిదాని కోసమా? దీన్ని మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన, కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు. వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బో బంద్ చేయరా అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతోని విర్రవీగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా.